జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరెంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. హల్లెలూయా. Gracious blessings to you all. మీ అందరికీ కూడా దేవుని యొక్క ప్రశస్తమైన ఆశీర్వాదములు. The gracious name of God be exalted always in our life. మన జీవితాలలో ప్రశస్తమైనటువంటి దేవుని నామము ఎల్లప్పుడూ హెచ్చింపబడును గాక. Word says his grace is sufficient for us. మనకు ఆయన కృప చాలును అని వాక్యము చెప్పుచు ఉన్నది. Yes, that grace is sufficient for us in all our days. మన జీవిత కాలం అంతా కూడా ఆయన కృప చాలును. Today we are very happy to come before you. మీ సన్నిధికి రావడానికి మాకు అందరికీ ఆనందముగా ఉన్నది. God is blessing us, giving us each and every day as a precious gift. ఒక్కొక్క రోజు కూడా ప్రశస్తమైనటువంటి బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహించుచు ఉన్నాడు. As we have the divine shepherd who guides us, మనలను నడిపించు గొప్ప దైవికమైనటువంటి కాపరి మనకుండగా, let us move forward how much and how far he leads us. ఎంత దూరం మనల్ని ఆయన నడిపిస్తాడో అంత దూరము ముందుకు సాగిపోదముగా. Let us meditate God's word. దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. We are meditating a very familiar and favorite portion to all of us. అందరికీ కూడా పరిచితమైనటువంటి మంచిదైనటువంటి వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాము. Psalms 23. 23వ కీర్తన. And we understood that divine shepherd is God. దేవుడే ఆ దైవికమైన కాపరి అయి ఉన్నాడు అని గమనించాము. He is knowing shepherd. ఆయన మనల్ని ఎరిగిన కాపరి. And he is providing shepherd. మనలను పోషించు కాపరి. He is restoring shepherd. మనలను స్థాపించు కాపరి. And he is guiding shepherd. ఆయన మనలను నడిపించు కాపరి. And fifthly, ఐదవదిగా here in Psalms 23 verse 4 we read like this. 23వ కీర్తన 4వ వచనములో ఈ రీతిగా ఉన్నది. Even though I walk through the darkest valley, భయంకరమైనటువంటి లోయ గుండా నేను వెళుతూ ఉన్నప్పటికీ I will fear no evil. ఏ భయముకు నేను భయపడను అంటున్నాడు. For you are with me. నీవు నాతో ఉన్నావు గనుక నేను భయపడను. Yes, there is wonderful compassionating or encouraging verses here. ఎంత ప్రేమపూర్వకమైన ఎంత ప్రోత్సాహకరమైన వాక్యం ఇది. The divine shepherd, ఆ దైవ కాపరి అయిన వారు, he is protecting shepherd. ఆయన మనలను కాపాడు కాపరి అయి ఉన్నాడు. Here we see a phrase called darkest valley or shadows of death. గాఢాంధకారపు లోయ అంటున్నాడు, లేకపోతే మరణకరమైన లోయ అంటున్నాడు. Yes, sometimes sheep have to go in the darkest valleys. ఈ గొర్రెలు కూడా మందలుగా వెళుతున్నప్పుడు ఒకవేళ ఆ గాఢాంధకారమైనటువంటి ప్రదేశాల గుండా వెళ్ళవలసి వస్తుందేమో. As I said, the people used to take the sheep into different places for the feeding them. వేరు వేరు ప్రదేశాలకి కాపరుల గొర్రెల మందలను నడిపించుచూ ఉండగా ఆహారమునకై They have to go in valley where they will be deepest valleys. కొన్ని చోట్ల భయంకరమైనటువంటి పల్లపు లోయల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, when they were walking in the cliffs of that valleys, ఆ కొండల యొక్క చర్యల ప్రక్క నుండి లోయల గుండా వెళుతూ ఉండగా the sheep may have the tendency to fall into these valleys. ఆ లోయలో పడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఈ గొర్రెలకు రావచ్చు. And even the deepest valleys may be consisting of leopards and wild beasts. ఆ లోతైనటువంటి లోయల ప్రదేశాలలో ఒకవేళ పులులు గాని సింహములు గాని క్రూర
మృగములు అనేకములు ఉండవచ్చు. So it is dangerous for sheep to walk in the darkest valleys. కనుక గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళడం అనేటువంటిది ఈ గొర్రెలకు ఏమైనా సాధారణ విషయం కాదు. But they have to go. కానీ వెళ్ళాలి ఆహారం నిమిత్తం. Because it is the part of their life. జీవిత విధానమే అది ఆ గొర్రెలకు. If they want to live, they have to go. బ్రతకాలి అంటే తినడానికి వెళ్ళాలి గనక పచ్చిక బయలు కొరకు వెళ్ళాలి. It is same way, dear friends. అదే రీతిగా ప్రియ స్నేహితులారా, Our life has troubles. మన జీవితంలో కష్టాలు ఉన్నవి, There are dangers in our life. అపాయములు ఉన్నవి. By seeing danger board upon road, we won't stop there, or we won't stop, but we will move forward by taking other route. అపాయాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ మార్గంలో వెళ్ళడం మానేయం గాని వేరే మార్గం వెతుక్కుని మరి వెళుతూ ఉంటాం. If we stop, our life will end there. ఒకవేళ ఆగిపోతే గనక మన బ్రతుకు కూడా ఆగిపోతుందేమో కదా. Troubles and problems were part and parcel of human life. మానవ జీవితంలో ఇటువంటి అడ్డులు, ఆటంకములు, కష్టములు, శోధనలు జీవిత భాగమే. To live further means we have to conquer and battle with all the troubles we are coming. ఈ కష్టాలన్నిటిని కూడా అధిగమించుకుంటూ వెళ్ళగలిగినప్పుడే బ్రతుకు తెరువు అనేటువంటిది కనబడుతుంది. So the sheep in search of food to live, they have two problems. కనుక ఈ గొర్రెలు మేత కొరకు తిరుగుతూ ఉండగా రెండు సమస్యలు. They may fall into the valleys by losing or by slipping their feet, ఆ కొండ చర్యలలో ఉంటూ ఉండగా కాలు జారి లోయలో పడవచ్చు, or they may get into destructions by the wild beasts. అక్కడ ఉన్నటువంటి క్రూర మృగముల ద్వారా కూడా తినివేయబడవచ్చు. But in all these situations, ఈ పరిస్థితులన్నిటిలోనూ కూడా remember one thing: ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. shepherd is with them. కాపరి వాటితో ఉన్నాడు అనే సంగతి మరిచిపోకు. Even though there were darkest valleys, అక్కడ గాఢాంధకారపు లోయలైనప్పటికీ, even though there are wild beasts, క్రూర మృగములతో ఉన్న ప్రదేశములైనప్పటికీ, the shepherd who cares, guides, protects them is with them. జాగ్రత్త తీసుకునేటువంటి వాడు, ఆ ఆహారమును చూపించగలిగిన వాడు, కాపరిగా ఉన్నవాడు తోడుగా ఉన్నాడు అనే సంగతి మరిచిపోవద్దు. In our life also there may be problems. మన జీవితంలో కూడా సమస్యలే ఉండవచ్చు. In our life also there may be situations which are not favor for us. మనకు అనుకూలంగా ఉండే పరిస్థితులు కాకపోవచ్చు జీవితంలో. As our life is filled with problems, we may face it. మనం ఎదుర్కొంటాము అటువంటి సమస్యలు వచ్చినప్పుడు. But remember, the shepherd who provides and protects you is with you. నిన్ను పోషించేవాడు, కాపాడేటువంటి కాపరి నీతో ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. That shepherd said, I will be with you even till the ends of the age. జీవిత పర్యంతము నేను నీతో ఉన్నాను అన్నాడు. The good shepherd promised that these words. ఈ మాటలు వాగ్దానము చేసినటువంటి మంచి కాపరి మనకున్నాడు. The disciples of that shepherd who trusted upon that promise, ఆ నమ్మకము మీద, ఆ వాగ్దానముపై నమ్మినటువంటి వారుగా ఉన్నప్పుడు, they experienced the protection of God in irrespective of the troubles. దేవుని యొక్క కాపుదలను అనుభవించి ఉన్నారు, కష్టములు ఏమైనను సరే. You know, all people know the disciples, how much severe situations they gone through. శిష్యులు అనేటువంటి వారు ఎన్ని కష్టములు గుండా వెళ్ళి ఉన్నారో మనకు తెలుసు కదా చరిత్ర ప్రకారము. When they were stoned, వారు రాళ్లతో కొట్టబడ్డారు. when they were given to wild beasts, క్రూర మృగములకు ఆహారముగా వేయబడ్డారు. when they were sentenced to death, మరణమునకు దండన పొంది ఉన్నారు. when they were kept in prisons, జైలులో పెట్టబడ్డారు. all the problematic situations that they went through, అన్ని సమస్య జీవిత విధానముల గుండా కూడా వారు వెళ్ళారు. they experienced the protection of God. అన్ని స్థితులలోనూ కూడా దేవుని కాపుదలను అనుభవించి ఉన్నారు. Because they know that the good shepherd is with them. ఎందుకనగా మంచి కాపరి వారితో ఉన్నాడు అని గుర్తెరిగి ఉన్నారు. Moreover, it is very significant to understand these words. దీనికంటే ఇంకా బాగుగా గుర్తింపదగిన సంగతి ఏమంటే ఈ వాక్యములో David is the writer of the Psalms 23. దావీదు ఈ రచన చేసిన వాడై ఉన్నాడు. And David in his life has to hide himself in the valleys and in the caves. దావీదు తన జీవితంలో కూడా భయంకరమైనటువంటి లోయల గుండా దాగుకుంటూ వెళ్ళిన జీవిత విధానంలో ఉన్నవాడే. When he was hunted,
ఆ రీతిగా తరమబడినప్పుడు, when he was tried by people to kill him, ఇతర శత్రువు సమూహం వచ్చి చంపడానికి ప్రయత్నించినప్పుడు, in all those situations he was hiding himself in the caves, ఆ లోయలలో లేక గుహలలో దాక్కుంటూ ఉన్నాడు దావీదు. and he experienced the protection of God in all those times. ఆ పరిస్థితులన్నిటిలోనూ కూడా దేవుని కాపుదలను అనుభవించి ఉన్నాడు. We can see how much powerful is the protection of God during the shadow of death in the life of David. మరణకరమైనటువంటి ఛాయలు వచ్చినప్పటికీ అతనికి ఎంత దేవుని కాపుదల ఉన్నదో మనము చూడగలం. At one instance he said, death is at my feet but God has protected me. మరణము నా పాదములకు దగ్గరగా వచ్చేసినప్పుడు దేవుడు నన్ను కాపాడాడు అంటాడు. Yes, even in our life we witness this. మన జీవితాలలో కూడా ఈ సాక్ష్యాలు కలిగి ఉంటాం. We can say how the past year went in our life. గత సంవత్సరం అంతా కూడా మన జీవితంలో ఎలా గడిచిపోయిందో అనే విషయం చూస్తే, when there is shadow of death and death cry all over the world, రోగం అనేటువంటిది భయంకరమైనటువంటి లోయగా మన మీద వెళ్ళినటువంటి 2020వ సంవత్సరంలో, when there is darkness flourishing in the world, లోకమంతటిలోనూ కూడా చీకటి అలముకున్నటువంటి పరిస్థితులలో God protected us. మనలను దేవుడే కదా కాపాడాడు. God taken us into out of the darkened situations and gave us his light. ఆ చీకటి సంవత్సరములో నుండి వెలుగు కలిగిన తేజస్సులోనికి మనల్ని నడిపించాడు. So do not forget the protection of God. గనుక దేవుని యొక్క కాపుదలను ఎన్నడూ నీవు మరిచిపోవద్దు. He protected you, నిన్ను కాపాడాడు, he protecting you, నిన్ను కాపాడుచూ ఉన్నాడు, and he will be protecting you further too. ఇంకనూ నిన్ను కాపాడువాడై ఉన్నాడు. So we have a shepherd who protects us. గనుక మనల్ని కాపాడు కాపరి మనకున్నాడు. And sixthly, ఆరవదిగా we have a shepherd who comforts us. మనలను ఆదరించేటువంటి కాపరి మనకున్నాడు. Firstly, the knowing shepherd, తెలుసుకున్నటువంటి ఎరిగిన కాపరి. and secondly, the providing shepherd, మనలను పోషించు కాపరి. thirdly, the refreshing shepherd, మనలను తిరిగి జీవింపచేయు కాపరి. and fourthly, the guiding shepherd, మనలను నడిపించు కాపరి. fifthly, the protecting shepherd, మనలను కాపాడు కాపరి. and sixthly, the comforting shepherd. ఆరవదిగా మనలను ఆదరించువాడు కాపరి. In verse 4 we read like this, 4వ వచనములో ఈ రీతిగా ఉన్నది, your rod and your staff comforts me. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనే మాట ఉన్నది. Your rod and your staff will comfort me. ఆయన దగ్గర ఉన్నటువంటి చేతి కర్రలో ఉన్నటువంటి మహత్యము. Actually, the shepherds will use the rod or stick in their hand for mainly 4 reasons. 4 ప్రత్యేకమైనటువంటి పనుల కొరకు ఆ కర్రలను, దుడ్డు కర్రలను, దండములను వాడతారు. The first one is to fight against the wild beast. ఏదైనా క్రూర జంతువులు వస్తే గనక వాటిని ఎదుర్కొనడానికి ఒక ఉపయోగము. The beast which will come to take away the sheep or to kill them, he will have a staff or rod to fight against them. గొర్రెలను తినడానికి వచ్చేటువంటి క్రూర జంతువులను కొట్టడానికి వాడతాడు. And secondly, he takes that staff to guide his sheep, to take them and bring back to them line. రెండవదిగా గొర్రెలు తప్పుదారి పడుతూ ఉంటే దారి మళ్లించడానికి వాడతాడు. That's why we see shepherds carrying long kind of sticks upon their shoulders. భుజముల మీద పొడవైనటువంటి కర్రలతో వెళుతున్నటువంటి గొర్రెల కాపర్లను కూడా మన ప్రదేశాల్లో మనం చూస్తాం. Sheep can go here and there by taking away different routes. ఇతర తప్పు మార్గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి గొర్రెలు ఒక్కొక్కసారి. Sometimes even they get under cars or they get under vehicles and they will lose their ways. వాహనాలకు అడ్డుగా వచ్చి వాటి క్రింద నుంచి వెళ్ళిపోయి దారి తొలగిపోతూ ఉంటాయి. But shepherd will guide them, bring them back with the rod or staff he carries. చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను చూపించి కర్రను వాడుట ద్వారా మరలా వాటిని తిరిగి తిన్నని మార్గములోనికి పెడతాడు. And thirdly, the shepherd uses the rod to examine the sheep. వాటిని పరీక్షించడానికి కూడా వాడతాడు ఆ కర్ర. To see their wool, to check their skin, even any rashes are there or not, he uses the staff or rod. బొచ్చును తొలగించి ఆ కర్ర ద్వారా ఏమైనా గాయాలు తగిలివేమో ఆ గాయాలు ఉన్న చోట చూస్తూ పరీక్షిస్తూ ఉంటాడు. And fourthly, he uses the staff. 4వదిగా ఎందుకు వాడతాడు అంటే ఆ కర్రను, he uses the staff to bless to check after the sheep. వాటిని
వెతకడానికి లేక వాటిని కాపాడడానికి పరీక్షించడానికి వాడతాడు. That means to count the sheep, how much are there, how much are not there, he uses them to count. వాటిని లెక్క పెట్టడానికి కూడా వాడతాడు ఆ కర్రను. So firstly he uses to fight against the enemies, శత్రువును పోరాడడానికి వాడతాడు. and secondly he uses to examine the sheep, పరీక్షించడానికి వాడతాడు. to guide the sheep thirdly, నడిపించడానికి వాడతాడు. and fourthly to count the sheep. అక్కడ లెక్కించడానికి కూడా వాడతాడు. And in the same way God comforts us in 4 main ways. 4 ప్రత్యేక విధములుగా దేవుడు కూడా మనల్ని ఆదరించు రీతిని మనము చూడగలము. Actually this rod and staff may also signify or symbolize the word of God. దేవుని వాక్యమునకు గుర్తుగా కూడా మనము ఈ దుడ్డుకర్ర దండం అనే దానిని వాడతారు. As the shepherd uses the staff to fight against the enemies, శత్రువులకు వ్యతిరేకముగా పోరాడడానికి వాడుతూ ఉంటే, we the sheep of God should use the word of God to fight against the temptations and devil. దేవుని వాక్యం అనేటువంటి దుడ్డుకర్రను తీసుకొని మనకు వచ్చేటువంటి శోధన అనేటువంటి శత్రువులకు జయించుటకు వాడాలి. And as the shepherd uses the stick to guide the sheep and make them to come into the right path, తప్పుదారి పడుతూ ఉంటే తిరిగి తిన్నని మార్గంలోనికి రావడానికి కర్రను వాడుతూ ఉంటే, we should use the word of God to make us to get back into the right path of God. దేవుని వాక్యము ద్వారా తప్పిపోతున్నటువంటి మనము తిన్నని మార్గములో నడవడానికి వాడుకోవాలి. And as the shepherd uses the rod to examine the sheep, ఈ గొర్రెలను పరీక్షించడానికి గొర్రెల కాపరి కర్రను వాడుతూ ఉంటే, we should use the word of God, the staff, to examine and search our heart and soul. దేవుని వాక్యం అనేటువంటి దుడ్డుకర్ర ద్వారా మన హృదయమును పరిశీలించుకునే రీతిగా మనము వాడుకోవాలి. And as the shepherd uses the staff or rod to count the sheep, ఈ గొర్రెలను లెక్కించడానికి వాడుతూ ఉంటే గొర్రెల కాపరి, we should use the word of God to count and bring the people to God. దేవుని సన్నిధికి అనేక ఆత్మలను నడిపించడానికి దేవుని వాక్యం అనేటువంటి ఈ కర్రను వాడుకోవాలి. So when shepherd does these 4 main things, ఈ 4 ముఖ్య విషయములు కాపరి చేయుచు ఉండగా sheep will be comforted, ఆ గొర్రెలకు ఆదరణ కలుగుతుంది. because they know that each shepherd is protecting them. ఆ కాపరి వాటిని కాపాడుతూ ఉన్నాడు అనేటువంటి ఆదరణ, He is examining them, వాటిని పరీక్షిస్తూ ఉన్నాడు అనే ఆదరణ, and he is looking after them, that even they go in wrong ways, he is bringing them back. తప్పు మార్గములో నుండి సరైన మార్గములోనికి నడిపిస్తున్నాడు అనే ఆదరణ, And he knows them each and every one. అందరినీ ఎరిగినటువంటి లెక్క కలిగినటువంటి ఆదరణ. So word of God in the same way brings us comfort when we are examined by it. దేవుని ద్వారా వాక్యం ద్వారా మనం పరీక్షించుకొనినప్పుడు మనకు అటువంటి ఆదరణ ఇవ్వగలుగుతుంది. When we correct ourselves, word of God gives us comfort. మనలను మనము పరీక్షించుకున్నప్పుడు దేవుని వాక్యము ఆదరణనిస్తుంది. And when we overcome the temptations, God's word gives us comfort and courage. శోధనలను జయించినప్పుడు దేవుడు మనకు ధైర్యమునిచ్చేటువంటి ఆదరణ. Are you having troubles, having no comfort in your life? నీ జీవితంలో కష్టములతో ఉన్నావని ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నావా? Take the word of God which is filled with the comfort and promises for you. ఆదరణతో నిండినటువంటి దేవుని వాక్యమును తీసుకొని ఆదరణ పొందు. It gives you blessings. నీకు ఆశీర్వాదములనిచ్చే దైవ వాక్కు. It helps you to overcome all the problems of your life. నీ జీవిత సమస్యలన్నిటిని ఎదుర్కొనడానికి శక్తినిచ్చేటువంటి వాక్యము. So we have a comforting shepherd for all of us. గనుక ఆదరించు కాపరి మనకున్నాడు. Even though we may walk in wrong ways, తప్పు మార్గములలో నడుస్తూ ఉంటే ఒకవేళ he will bring us back by comforting us. సరైన మార్గములో మరలా తీసుకుని వస్తాడు. He will bring us back by giving us all the blessings. ఆయన ఆశీర్వాదములన్నీ కూడా తిరిగి ఇవ్వడానికి మనల్ని తిరిగి స్థాపిస్తాడు. And finally, చివరిగా this divine shepherd ఈ దైవికమైనటువంటి కాపరి is an exalting shepherd. మనలను హెచ్చించేటువంటి కాపరి అయి ఉన్నాడు. The exalting shepherd. మనలను హెచ్చు స్థితిలో ఉంచేటువంటి కాపరి. Verse 5 says, 5వ వచనములో ఉన్నది, you prepare a table for me in the presence of my enemies. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు అనే మాట ఉన్నది. You anointed my head with the oil and my cup overflows. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అనే మాటలు ఉన్నవి. David, who experiencing the overflowing blessings of God, is telling these words. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములో అధికముగా పొంగి పొరలుతూ ఉన్నటువంటి దావీదు మనతో చెబుతూ ఉన్నాడు ఈ మాటలు. David was hunted and David was chased. David was being plotted by different people to kill himself. తరుమబడ్డాడు, Kill him. శత్రువుల ద్వారా దాక్కున్నాడు, జీవితంలో భయంకరమైన దారులు గుండా వెళ్ళాడు దావీదు. But God prepared a table
table for him and exalted him before all his enemies. శత్రువుల ఎదుటయే అతనికి ఆహారము సిద్ధపరిచేటువంటి బల్లను ఆయన తయారు చేశాడు. We all know how people praised David before Saul. ఎందుకనగా సౌలు అనేటువంటి రాజుకు ప్రతిగా ఎంతగా పొగడ్తలు పొందాడో మనము చూసాము. And we all know how David was exalted before Philistines and became the king. ఫిలిస్తీయులకు వ్యతిరేకముగా దేవుడు అతనిని హెచ్చించి రాజుగా చేశాడు. And how God exalted him even at the time of his call by taking away him from all his brothers. సహోదరుల దగ్గర నుండి ఎంపిక చేసేటప్పుడు కూడా దేవుడు అతనిని ఏ రీతిగా హెచ్చించాడో చూసాము. And even we know how God exalted him by telling that he is the person who is after my heart. నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తిగా నేను గమనించాను అని దేవుడు అతనిని హెచ్చించాడు. So David experienced the exaltation of God before all his enemies. శత్రులందరి ఎదుట కూడా దేవుని యొక్క హెచ్చింపును పొందాడు. He experiencing the overflowing blessings of God. దేవుని ఆశీర్వాదములు అధికముగా పొంగి పొరలుట అనుభవించాడు. Dear friends, let me say this to you. ఈ విషయాన్ని చెప్తున్నాను, వినండి స్నేహితులారా. Our shepherd is the shepherd who won't leave us but he exalts us. మనలను విడిచిపెట్టేటువంటి కాపరి కాదు మన కాపరి, మనలను హెచ్చించు కాపరి అయి ఉన్నాడు. Other people don't like when we are growing above their status, above their wealth. They don't like and they will be getting clutch with us. ప్రజలు మనలను చూసినప్పుడు ఒకవేళ మనం హెచ్చింపబడుతున్నాము అంటే వాళ్ళు కోరుకోరు, మనం పతనం అవ్వాలనే చూస్తారు. But God promised that you will be exalted. కానీ దేవుని వాగ్దానము మనకేమై ఉన్నది అంటే నీవు హెచ్చింపబడదు. He exalts you in all your life. నీ జీవిత విధానం అంతటిలోనూ నిన్ను హెచ్చించువాడు. And the final verse of Psalms 23 reads like this. 23వ ఈ కీర్తన చివరి వాక్యం ఏమని ఉన్నదంటే, Your goodness and love follows me all through days of my life. నా జీవిత కాలమంతయు నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. And I will dwell in the house of the Lord. దేవుని యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. Let me say this. ఈ విషయం చెప్తున్నాను వినండి. The exaltation that which God wants to give you నీకు దేవుడు ఇచ్చేటువంటి హెచ్చింపు ఎలా ఉంటుంది అంటే, is not only taking you higher before your enemies, నీ శత్రువుల ఎదుట నీవు హెచ్చింపబడడం మాత్రమే కాదు, but filling your life with His grace and goodness. జీవిత కాలమంతయు కృపా క్షేమములే నిండి ఉండుట. The grace which is sufficient for us to move forward. నీ జీవితంలో ముందుకు సాగిపోవడానికి తగినంత కృప. The grace which will enable us to conquer all the problems in our life. జీవిత సమస్యలన్నిటినీ కూడా జయించగలిగిన క్షేమము. The grace which will make us as a pleasing aroma of people before God. ప్రజలకు దేవుని ఎదుట గొప్పదైనటువంటి సువాసనగా ఉండేటువంటి జీవిత విధానం. And even the verse says, ఈ వాక్యములోనే ఉన్నది మరి ఒక అంశము. I will dwell in the house of Lord forever. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదని అంటున్నాడు. How sheep can get into the house of the shepherd? దేవుని యొక్క ఆ కాపరి యొక్క ఇంటిలోనికి ఎలా వస్తాయి గొర్రెలు? Shepherd won't get into or live in the house of the shepherd. ఆ కాపరి తన గుహలో తనే పడుకోడు కదా. Sheep won't get into the house of the shepherd. ఆ గొర్రెలే రావాలి కదా, గొర్రెలు నివాసం చేయాలి కదా కాపరి గుహలో. But the sheep is giving a precious place for the sheep to live. కానీ అక్కడ ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడంటే ప్రశస్తమైనటువంటి స్థలాన్ని ఇస్తున్నాడు విశ్రాంతి కొరకు. That's why David says, I will dwell in the house of Lord forever. యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను చిరకాలముగా అంటున్నాడు. అందుకే The final exaltation that shepherd gives to you is, కనుక ఆఖరిగా ఆ కాపరి నీకు ఇచ్చేటువంటి హెచ్చుదల ఏమిటి అంటే, he will make you to live in his precious sanctuary place. ఆయన తన యొక్క స్థానమైనటువంటి గుడారములో నిన్ను నివసింపజేస్తాడు. Or we can say that as we have the greatest shepherd, we should live with him forever. గొప్పదైనటువంటి కాపరి మనకున్నాడు కనుక మనము ఆయనతో నిరంతరము జీవించాలి. So we have a divine shepherd కనుక మనకు దైవికమైన కాపరి ఉన్నాడు, who cares us. మనల్ని గూర్చి చింతించువాడు.
who knows us, మనలను ఎరిగినవాడు, who will protect us, మనలను కాపాడువాడు, who will provide us, మనలను పోషించువాడు, who will refresh us, మనలను సంతుష్టి చేసేవాడు, who will guide us, మనలను నడిపించువాడు, who will protect us, మనలను కాపాడువాడు, and who will be with us forever, మనతో నిత్యము ఉండేటువంటి కాపరి, and who will comfort us, మనలను ఆదరించు కాపరి అయి ఉన్నాడు. and finally the shepherd who exalts us in our life. మన జీవితంలో మనల్ని హెచ్చించువాడై ఉన్నాడు. So this is the favorite things that we receive from our favorite God. దేవుడు గొప్పదైనటువంటి దేవుని నుండి మనం పొందేటువంటి గొప్ప ఆశీర్వాదములు ఇవే. Today, dear friends, ప్రియ స్నేహితుడా, ఈ దినాన్న if you want these 7 blessings in your life, నీ జీవితంలో ఈ 7 ఆశీర్వాదములు కావాలనంటే you should be a sheep dwelling in the house of God. నిత్యము యెహోవా మందిరములో నివసించేటువంటి గొర్రెగాని ఉండాలి. May God bless all of us to do so in our life. అందరము ఆ రీతిగా జీవించులాగున దేవుడు దీవించుగాక. In whatever ways we are going today, ఏ రీతి పరిస్థితులలో ఈ దినములో మనం ఉన్నా recognize that you should be under the control of shepherd to be blessed. కాపరి యొక్క స్వాధీనములోనే ఉండాలి, ఆశీర్వాదింపబడులాగున. Let's pray and close our eyes. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. ఓ తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనములు. Lord, we submit all of our lives to you. ఓ దేవా, మా జీవితం అంతా నీకే సమర్పిస్తున్నాం. Lord, we thank you for your precious blessings that which we got from you, Lord. నీ దగ్గర నుండి పొందిన ప్రశస్త ఆశీర్వాదముల కొరకు వందనములు. Lord, the shepherd of our life, ఓ దేవా, నీవే మా కాపరివై ఉన్నావు. we submit our lives into the hands. మా జీవితాలు నీ చేతులకు అప్పగిస్తున్నాం. The situations where we are lacking, మాకు ఎక్కడైతే లేమి ఉన్నదో, the places where we are grieving and having sadness, ఎక్కడ దుఃఖము విచారము ఉన్నదో, the places where we are being downtrodden and we are being crushed by the enemies, ఎక్కడ కృంగిపోయి శత్రువు ద్వారా అణచబడుతూ ఉన్నాము, where we think that there is no way in our life, జీవితానికి మార్గము లేదనుకున్న స్థితులలో, Lord, we trust in you who can restore us, give us back again. ఓ దేవా, మమ్మలను తిరిగి స్థాపించగలిగిన వాడవైన నిన్ను నమ్ముతూ ఉన్నాము. We are keeping our faith in you, God, who can bless us abundantly. మమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన దేవుడవైన నీపై నమ్మిక ఉంచుచున్నాము. Lord, give us back your blessings. నీ ఆశీర్వాదములతో మమ్మలను నింపు ప్రభు. The shepherd, Lord, be with us. ఓ కాపరివైన ప్రభువు మాతో ఉండుము. And bless each and everyone who listen God's word today. ఎవరైతే విని ఉన్నారో అందరినీ ఆ రీతిగా ఆశీర్వదించు. In all their situations, let your provision, protection be manifested, Lord. వారి ప్రతి సమస్యలోనూ నీ కాపుదల, నీ పోషణ ఉండుగాక. We thank you, God, for answering our prayer. మా ప్రార్థనలకు జవాబిచ్చినందులకు వందనములు. We ask this prayer in the precious name of your Son Jesus Christ. ఈ ప్రార్థనను మీ ప్రియ కుమారుడైన యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. You have a shepherd. నీకు ఒక కాపరి ఉన్నాడు. Trust in him. ఆయన యందు నమ్మిక ఉంచు. Be with him. ఆయనతో ఉండు. And he will take care of you. ఆయనే నిన్ను గూర్చి జాగ్రత్త కలిగిన వాడు. May God bless our nation, India. మన దేశమును దేవుడు దీవించుగాక. And may God bless this world. దేవుడు లోకమంతటిని దీవించుగాక. Thank you for listening the word of God. Hope you all are blessed by this program. For your prayers and concerns, our phone numbers 8863-29940. And one more phone number 9177-383746. Our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Bhaskar Nagar, Samalkot, Emmanuel Church, 533440, India. May God bless you all.